యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు కర్కాటక రాశిలో శుక్రుని యొక్క ప్రవేశం, శుక్ర సంచారం ఆగస్టు 20-21 మధ్యన శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించి సెప్టెంబర్ 13 వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. కర్కాటక రాశిలో శుక్ర సంచారం, శుక్ర గోచారం వేరు. జనరల్గా కర్కాటక రాశిలో శుక్రుడు ఉన్నటువంటి వాళ్ళు, శుక్రుడు ఉండగా పుట్టినటువంటి వాళ్ళు సామాన్యంగా ఈ కర్కాటక రాశిలో శుక్ర సంచారం మగవాళ్ళ కన్నా ఆడవాళ్లకు చాలా అనుకూలంగా ఉంటుందండి. కర్కాటక శుక్రుడు ఆడవాళ్లకు చేసేంత మేలు మగవాళ్లకు తక్కువగానే చేస్తాడు అనవచ్చు. గోచారంలోనైనా జన్మ జాతక కుండలిలోనైనా. విశేషం ఏంటంటే ఈ కర్కాటక శుక్రుడు ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా పుష్టిగా సుష్టిగా తినాలి అనేది రుచులతో సంబంధం ఉంటుంది. మంచి వంటకాలు, మంచి వడ్డన, ఇతరులకు మంచిగా తినిపించాలనే ఒక కోరిక, ఇలాంటివన్నీ ఉంటాయండి. వీళ్ళు సామాన్యంగా ఏదన్నా ప్రయోజనాలలో, విందులు వినోదాలలో వీళ్ళ ఆర్భాటం ఎక్కువగా ఉంటుంది. వడ్డన చేయడంలో, వంటలు చేయడంలో వీళ్ళ ఆర్భాటాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఆడవాళ్ళకి ఇది అనుకూలము, మగవాళ్ళైనా కూడా అలాగే ఉంటారు. కాకపోతే మగవాళ్ళకు ఒక ప్రత్యేకత ఏంటంటే కొంత అధైర్యం అండి. ఒంటరిగా ఏ పని చేయలేరు. ఒక వ్యక్తి తోడుగా ఉంటేనే తప్ప ఒంటరిగా ఏ పని చేయలేరు. మనస్సులో ఏదైనా ప్రబలమైన కోరిక కలిగితే ఒక పట్టానది పోదు, అది తీరేంత వరకు పోదు. ఇలాంటివి లక్షణాలు మంచివి ఉన్నాయి, అవలక్షణాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇలాంటి వ్యక్తులు ఏదైనా వ్యసనాలకు లోనైతే కూడా చాలా ఇబ్బంది. కానీ దర్జాగా మహారాజుల్లాగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది జాతక రీత్యా, జాతక జన్మచక్రంలో. గోచార రీత్యా కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. ఇంకొక విశేషంగా చెప్పాలంటే అండి, కర్కాటక రాశిలో శుక్రుడు చంద్రుడు కలిసి ఉండగా ఎవరైనా కూపారంభం అంటే బోరు వేయడం కానీ, బావులు తవ్వడం కానీ, భూమిలో నీరు వెతికే వాళ్ళు ఎవరైతే ఉంటారో మంచిగా కర్కాటక రాశిలో శుక్రచంద్రులు ఉండగా కర్కాటక లగ్నంలోనే ఆ యొక్క పని ప్రారంభం చేసినట్టయితే బ్రహ్మాండమైన నీళ్లు దొరుకుతాయి. అంటే బండ కింద అయినా బ్రహ్మాండమైన నీళ్లు ఉంటాయి అనేది ఒక అనుభవపూర్వకమైనటువంటి ఒక విశ్వాసం తెలియజెప్పడం జరిగింది. అది కొంతవరకు మేము ప్రయత్నం చేస్తే కూడా ఆ ఫలితాలు నిజంగా అయినాయి. కాబట్టి రేపు ఎవరైనా కూడా యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక శుక్ర గోచార ఫలితాలు. శుక్రుడు ఆగస్టు 20-21 మధ్యన పునర్వసు 4వ పాదం కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. కర్కాటక రాశిలో దాదాపుగా ఒక 20-25 రోజుల పాటు ఈ శుక్రుడు, అంటే కర్కాటక రాశిలో దాదాపు సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఈ శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం. బుధ శుక్ర రవిర్మాసం మాసం మాసార్థత కుజ అని ఓ సూత్రం ఉంది. రవి కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ దాదాపుగా ఒక నెల పాటు వీళ్ళు ఒక రాశిలో సంచారం చేయాలి. కానీ ఇప్పుడు శుక్రుడు అతిచారలో ఉన్నాడు. అంటే తాను ప్రయాణం చేసేదానికన్నా అతిగమనంలో ఉన్నాడు. కాబట్టి కొద్ది తక్కువ రోజులుగానే ఈ కర్కాటక రాశిలో ఉంటాడు. ఈ కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశించి సంచారం చేస్తున్నప్పుడు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు వివిధ రాశుల వారికి గోచారంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయి తెలియజేయడానికి ఈ గోచార ఫలితాలు మీకు తెలియజేస్తున్నాను. శుక్రుడు అత్యంత అందరూ అభిమానించే గ్రహము, సౌఖ్యాన్ని ఇచ్చే గ్రహం, సుఖాన్ని ఇచ్చే గ్రహం, అర్థాన్ని, డబ్బును, సంపదను అన్నిటిని ఇచ్చేటువంటి ఈ గ్రహం యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి భిన్నంగా కూడా ఉంటాయి. అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు వివిధ నక్షత్రాలకు ఎలా ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ శుక్ర గోచార ఫలితాలను మీ ముందు సంక్షిప్తంగా ముందు పెడుతున్నాను. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృత్తికా పాదం మేషం.
ఈ మేషరాశి వారికి శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతిగా, అంటే మేష లగ్నానికి కానీ మేషరాశికి ద్వితీయ సప్తమాధిపతిగా చతుర్థ స్థానం అంటే గృహస్థానంలో సంచారం చేయడం, శుక్రుడు 4వ స్థానంలో సంచారం చేయడం మేషరాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. స్వబుద్ధిర్ బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమం, పుత్ర మిత్ర కళత్రాది విద్యా గోష్ఠి సుఖే భృగు. ఈ శుక్ర సంచారంతో గృహంలో కానీ మీరు పనిచేస్తున్నటువంటి రంగంలో కానీ ఎక్కడైనా కానీ బంధు మిత్రులు వారి యొక్క సహకారాలు, పనిచేసే వారి సహకారాలు, కుటుంబ సహకారాలు ఇవన్నీ కూడా బాగా ఇష్టసిద్ధిగా పొందుతాడు. బంధుమిత్రుల అంటే ఏవైనా శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మేషరాశి వారికి ఆలస్య వివాహంతో ఉన్నటువంటి వారికి ఈ శుక్రుడు ఇంచుమించుగా మంచి కళత్రాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. విదేశీయానాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సంతానం మీరు నచ్చిన రీతిలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సామాన్యంగా చదువులు, విద్య వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సమగ్రంగా పరిశీలించేటువంటి అవకాశాలు మేషరాశి వారికి ఎక్కువగా కనబడుతున్నాయి. మేషరాశి వారికి మంచి కళత్ర సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం బాగా పొందే అవకాశాలు ఉన్నాయి. అశ్వని నక్షత్ర జాతకులకు 21వ తేదీ ఆగస్టు 21 నుంచి 23 మధ్య కాలంలో కొద్దిగా కుటుంబంలో కొన్ని గురుతర బాధ్యతలతో సతమతమవుతారు. 23వ నుంచి సెప్టెంబర్ 3 వరకు ఉన్నటువంటి పరిస్థితిలో మీ ఇంట్లో మంచి నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉంటుంది. తర్వాత వివిధ రకాలుగా ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని కూడా మీరు సమగ్రంగా ఎదుర్కొని సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఉన్నటువంటి శుక్ర సంచార ఫలితాలు మీకు మధ్యస్థమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు ప్రారంభంలో 21 నుంచి 23 ఆగస్టు 23 వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా సంతోషకరమైన నిర్ణయాలు, సంతోషమైన వార్తలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఇవి చాలా ఆనందంగా ఉంటాయి. 23 నుంచి 3 మధ్యన కూడా మీకు అనుకూలంగానే, సెప్టెంబర్ 3 వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొంటారు. ఆ తర్వాత మీకు చాలా సంతోషకరమైన వార్తలు వినే అవకాశాలు సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఉంది. కృత్తికా నక్షత్ర జాతకులకు ప్రారంభంలో 21 నుంచి 23 మధ్య వరకు కొద్దిగా శారీరకంగా అలసటలతో ఉంటారు. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఉన్న పరిస్థితుల్లో ఉత్సాహవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమందికి గృహ సంబంధమైన లాభాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిగా కష్టతరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. కానీ సంతోషాన్ని వ్యక్తపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద శుక్ర గోచార ఫలితాలు మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అందులో స్వర్ణమూర్తిగా మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. మీరు అయినప్పటికీ కూడా ఈ వీడియో చివరిలో సూచించినటువంటి పరిహారాలు చేసుకోండి. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు, ఆనందాన్ని కూడా పొందుతారు. ఇది మేషరాశికి సంబంధించిన శుక్ర గోచార ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తిక, త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభ రాశి వారికి ఈ శుక్రుడు మీ రాశ్యాధిపతిగా, మీ షష్టమాధిపతిగా అంటే మీకున్నటువంటి ఆర్థిక వనరులు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి షష్టమాధిపతిగా తృతీయ భావంలో సంచారం చేయడం జరుగుతున్నది. సామాన్యంగా శుక్ర సంచారం తృతీయానికి అంత అనుకూలం కాదు అని అంటారు. అయినా కూడా కొన్ని ఫలితాలు వచ్చేట అవకాశాలు ఉన్నాయి. మీకు తామ్రమూర్తిగా ఈయన యోగించే అవకాశాలు ఉన్నాయి. వాణిజ్యం, ధననాశంచ, శత్రువృద్ధి, ధనక్షయం, గతం జీవన రాహిత్యం, భార్గవేచ తృతీయగే. సామాన్యంగా వృషభ రాశి వారు చేయవలసినటువంటి మేజర్ పనులు, మేజర్ ఇన్వెస్ట్మెంట్స్, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళందరూ కొంత తొందరపడి పెట్టకండి. కొద్ది టైం తీసుకోండి. ఇప్పుడు అంత అనుకూలమైంది కాదు. అంత బంధువర్గాలు, మీ తోడబుట్టిన వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధాల విషయంలో కూడా కొద్ది ఓపికతో ఉండండి. చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత మీరు అంటే గిట్టని వారు, మీరంటే పడని వారు కొద్దిగా నరదృష్టి అంటారండి. నరదృష్టి అని చెప్పి మళ్ళీ మీరు భయపడకండి. ఆ నరదృష్టి వల్ల మీ ఫలితాలు, మీకు వచ్చే ఫలితాలలో కొద్దిగా వెనుకబడిపోతుంటారు. చాలా వరకు నిన్నటి రోజులు జ్ఞాపకం చేసుకుంటే ఎక్కువగా ఉంటారు. ఈరోజు ఏం చేయాలో మీకు తోచదు, రేపు చేయడానికి భయం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కొద్దిగా శుక్ర ప్రీత్యర్థం కొద్దిగా పరిహారాలు, ఈ వీడియో చివరిలో చూపించిన పరిహారాలు చేసుకోండి. అందులో కృత్తికా నక్షత్ర జాతకులకు
కొద్ది బంధువర్గాలతో మిత్రవర్గాలతో చిన్నపాటి సమస్యలు సృష్టింపబడవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఉన్నటువంటి దాంట్లో మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, కొన్ని ప్రయాణాలు ఉంటాయి, కొంతవరకు బంధువర్గ మిత్రవర్గాలతో అనుకూలతలు ఏర్పడతాయి. సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 పరిస్థితులలో మీరు ఎవరితో విరోధ పడకుండా ఉండడానికి చూసుకోండి, లేదా మీతో ఎవరైనా విరోధ పడవచ్చు. రోహిణి నక్షత్ర జాతకులకు 21 నుంచి 23 పరిస్థితులలో కొద్ది ఆనందదాయకమైనటువంటి పనులు ఉంటాయి, ప్రయాణాలు ఉంటాయి, అందులో ఉత్సాహంగా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఉన్న పరిస్థితుల్లో కొద్దిపాటి సమస్యలు, నిష్ఠూరాలు, బంధువులతో నిష్ఠూరాలు, కుటుంబ సభ్యులతో నిష్ఠూరాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఉన్న పరిస్థితులు మీకు కొంత ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, కొంత ధైర్యాన్ని, స్థిమితాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు చాలా వరకు కుటుంబ వ్యవహారాలలో, సోదరులతో ఉన్నటువంటి వ్యవహారాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో కొద్దిగా నిష్ఠూరపడతారు, తరచూ ఇతరులతో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఉన్న పరిస్థితులలో మీకు కుటుంబ వ్యవహారాలు, కుటుంబ సౌఖ్యాలు మాత్రం బాగానే ఉంటాయి. ఆ తదుపరి పరిస్థితులు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. ఇది వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. మీరు ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి పరిహారాలు చూసుకోండి. మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశికి వ్యయాధిపతిగా, పంచమాధిపతిగా శుక్రుడు మీకు వ్యయాధిపతి, పంచమాధిపతిగా ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతున్నది. కుటుంబ సౌఖ్యమారోగ్యం శ్రీసల్లాపం యశస్కరం, దేహ సౌఖ్యం వస్త్రలాభం ద్వితీయ స్థానగే భృగో అన్నాడు. సామాన్యంగా 2వ స్థానం చాలా అనుకూలమైనటువంటి స్థానం శుక్ర భగవానుడికి. మిథున రాశి వారికి కుటుంబ సౌఖ్యం, మరి మిత్రులతో ఆనందం, కుటుంబ సభ్యులతో ఆనందం, భార్యాభర్తల మధ్యన పరస్పర అవగాహనలు, సౌఖ్యం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఏదన్నా మీకు కావలసిన వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవసరాల నిమిత్తం కూడా డబ్బు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా చక్కగా ఒక పకడ్బందీ ప్లాన్తో మీరు కుటుంబ జీవితాన్ని చేస్తారు. అందులో మీకు ఇతను రజితమూర్తిగా మీకు మంచి ఫలితాలే ఇస్తున్నాడు. తర్వాత ఇతరులతో కూడా సంతోషంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. మరి కొత్త మిత్రులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడవచ్చు, విదేశీయానాలకు సంబంధించిన విషయంలో కూడా అనుకూలతలు ఉంటాయి. యువకులు మరి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ యవ్వనంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ శుక్రుడు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వారికి. మృగశిర నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాల్లో పరస్పర భిన్నాభిప్రాయాలు కొంతవరకు ఒక 3 రోజుల వరకు ఉంటుంది. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఉన్న పరిస్థితులు చాలా ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ తదుపరి సెప్టెంబర్ 3 నుంచి 13 వరకు ఉన్న పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉంటాయని కొద్దిపాటి భేదాలు ఉండవచ్చు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకు 21-23 మధ్యన ఆర్థిక పరిస్థితులు, కొత్తవారి పరిచయాలు బాగా ఉంటాయి. తదుపరి కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా ఆర్థిక సమస్యల పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలతో కొద్దిగా కుటుంబ సభ్యులతో సతమతమయ్యే అవకాశాలు సెప్టెంబర్ 3 వరకు ఆర్ద్ర నక్షత్ర జాతకులకు ఉన్నాయి. సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 పరిస్థితులు అన్నీ కూడా మీకు సమస్యపోయే అవకాశాలు ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ప్రారంభంలో ప్రయాణాలు, ఒత్తిడులు, కొద్ది వరకు ఖర్చులు ఇవి అధికంగా కనబడుతున్నాయి 23 వరకు. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఉన్న పరిస్థితులు మిక్కిలి అనుకూలమైనటువంటి పరిస్థితులు, కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 పరిస్థితులు కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కానీ, లేదా అధిక ఖర్చులు కానీ, కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఈ మిథున రాశికి శుక్ర ఫలితాలు ఇలా ఉన్నాయి. కాబట్టి మీరు శుక్రుని యొక్క పరిహారాల కోసానికి ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి పరిహారాలు చేసుకోండి, అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మిథున రాశికి సంబంధించిన శుక్ర గోచారం. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి మీ యొక్క రాశిలోనే శుక్ర సంచారం జరుగుతున్నది. ఈ కర్కాటక రాశికి శుక్ర భగవానుడు 4వ స్థానాధిపతిగా, లాభస్థానాధిపతిగా మీకు కర్కాటక రాశిలో సంచారం చేయడం, అందులో
ప్రథమ రాశిలో అంటే మీ యొక్క రాశిలో సంచారం చేయడం చాలా మంచిది. అందులో స్వర్ణమూర్తిగా మిక్కిలి మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అర్థలాభం చిత్త సౌఖ్యం పరస్త్రీ సంగమస్తథా యత్నకార్యార్థలాభ స్యాత్ జన్మగే భృగునందనే. కర్కాటక రాశి వారికి స్త్రీ సంబంధమైన వ్యవహారాలు, స్త్రీ సౌఖ్యాలు లేదా సంసారపరమైనటువంటి విషయాలలో చాలా ఆనందంగా ఉంటుంది. చక్కటి అవగాహనతో, ఆనందంగా పరస్పరంగా అవగాహనతో భార్యాభర్తలు కానీ చాలా మిక్కిలి అత్యంత సన్నిహితులైనటువంటి స్నేహితులతో కానీ మీరు చాలా చక్కగా ఉంటారు. కొత్త వారికి ప్రేమలు పుట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాల విషయంలో ఆలోచించే వారికి కొంత సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కుటుంబంలో ఏదైనా మీ అవసరాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా చాలా చక్కటి పరిస్థితులు మీకు కర్కాటక రాశికి కనబడుతుంది. అందులో స్వర్ణమూర్తిగా మీకు మంచి ఫలితాలు ఇస్తాడు. మరి దాంతోపాటు మీకు ఒక రకంగా ఆనందంగా పొందేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే దీన్ని అతిగా వినియోగించుకుంటే కొద్ది ఇబ్బందులు కూడా ఏర్పడవచ్చు. అతిగా అంటే ఏంటంటే మీరు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, మీకు నచ్చింది కదా అని చెప్పి నచ్చిన వస్తువును ఎక్కువగా భుజించిన, నచ్చిన వ్యక్తులతో ఎక్కువగా మీరు సంచరించిన, నచ్చిన పదార్థాలు ఏమైనా అతిగా సేకరించినా దానివల్ల భిన్నమైన ఫలితాలు కూడా పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అతి సర్వత్ర వర్జయేత్ అని మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి కర్కాటక రాశి వారు. అందులో పునర్వసు నక్షత్ర జాతకులకు ఏదో ఒక ఒత్తిడి మూలకంగా మీకు ప్రయాణాలు కానీ, కొన్ని కదలికలు కానీ, కొన్ని ఖర్చు కానీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఉన్న పరిస్థితులు మీకు అందరి యొక్క సహకారాలు పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 మధ్యన మీకు ఇంచుమించుగా కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి భేదాభిప్రాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్త వ్యవహారం చేయండి. పుష్యమి నక్షత్ర జాతకులకు ధర్మపరమైన విషయాలు కొన్ని మిశ్రమ ఫలితాలు మీకు 23 వరకు ఉన్నాయి. ఆ తర్వాత మీకు తప్పనిసరిగా కొంత ప్రయాణాలు, ఒత్తిడులు, పని భారం పెరుగుతుంది. ఆనందంగానే ఉంటారనుకోండి, కానీ ఇవన్నీ పెరుగుతాయి. అలాగే మీకు సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 ఉన్న పరిస్థితులు అన్నీ కూడా చక్కబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పనులు సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సంతానం గురించి ఆలోచనలు ఉన్నాయి. మీకు వ్యవహారాల్లో లాభాలు, చేసే పనుల్లో లాభాలు కూడా కలుగుతాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు అత్యంత ఆనందంతో, ఉత్సాహంతో మీరు బాగా ఖర్చు పెడతారు కుటుంబ వ్యవహారాల విషయంలో. అలాగే బంధుమిత్రుల యొక్క రాకపోకలు, వారికి సంబంధించిన కార్యక్రమంలో కూడా మీ చేత కొంత ఖర్చు అధికంగా కాబడుతున్నది. కొన్ని పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు, వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయంలో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా అనుకోకుండా ఎక్కడైనా దూర ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు కూడా ఆశ్లేష నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి కొన్ని పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు మరిన్ని మంచి అవకాశాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది కర్కాటక రాశికి సంబంధించిన శుక్రగోచారం. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ యొక్క శుక్రుడు తృతీయ దశమాధిపతిగా మీకు ఇప్పుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ 12వ స్థానం సంచారం ఒకంత మంచిది, ఒకంత మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి పద్ధతిలో ఉంది. శస్త్రపీడ, చోరబాధ, చాతిక్లేశో మహద్భయం, కృష్యాది సర్విఘ్నంశ ద్వాదశ స్థానగే భృగవు. సామాన్యంగా మీ మనసులో ఏముంటుందంటే ఎప్పుడు ఏ పని చేద్దామన్నా ఏదో ఆటంకాలు వస్తున్నాయి, అనుకున్నట్టుగా జరుగుతలేదని ఒక ఆందోళన, ఒక భయము, ఇవి ఎక్కువగా ఉంటాయండి. కొంతమంది విషయంలో శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నేత్రపీడలకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. తర్వాత మనస్సును ఎందుకో బాగా మదింపు చేస్తారు, బాగా కష్టపెడతారు. ఇట్లా వాటికి అన్నిటికి కూడా కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం విషయంలో, ఆర్థికపరమైన విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అవసరపూర్తి ఖర్చులు, అవసరపూర్తి ప్రయాణాలు, అవసరపూర్తిగా ఉన్నటువంటి విషయాలకే ప్రాధాన్యత ఇవిస్తే బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈయన లోహమూర్తిగా ఉన్నాడు. 12వ స్థానమే ఆయనకు అనుకూలం కాదు అనుకుంటే లోహమూర్తిగా కూడా ఉన్నాడు. అయితే మరికొందరి విషయంలో అతి సౌఖ్యానికి ప్రాధాన్యత ఇచ్చి అతిగా అంటే మీరు ఏది చేసినా అతిగా ఎక్స్ట్రీమ్లీ చేసి దానివల్ల కొన్ని బ్యాడ్ రిజల్ట్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్స్ట్రీమ్గా ఎందులో ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మఖా నక్షత్ర జాతకులకు కొద్దిగా రుణ సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు అవి కొద్దిగా ఎదుర్కొనే అవకాశాలు 23 వరకు ఉంది. ఆ తర్వాత మీకు చేతికి కొంత డబ్బు వచ్చే అవకాశం ఉంది. దాంతో కొంత ఉపయోగకరమైనటువంటి ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని శుభకార్యాలకు కానీ, పుణ్యకార్యాలకు కానీ, ధర్మకార్యాలకు కానీ వినియోగించేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు మీ యొక్క
ఆర్థిక ప్రయోజనాలు ఆశించే చేసే పనులను అనుకూలంగా ఉంటాయి. మీరు స్వప్రయోజనాలకు కానీ సామాజిక ప్రయోజనాలకు కానీ ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒకటి మీరు చేసే పని వల్ల, మీరు ఖర్చు పెట్టే విధానాల వల్ల మీరు మరికొన్ని మంచి అవకాశాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాల్లో భార్యాభర్తలు, పిల్లలు వాళ్ళ ఆరోగ్య విషయంలో కొద్దిగా ఎక్స్పెండిచర్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి అనుకోకుండా కొంత డబ్బు రావడం, ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు పిల్లల విషయంలో, కొంత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. శారీరకమైనటువంటి ఇబ్బందులు కొద్దిగా ఎదుర్కొంటారు. ఆ తర్వాత కొన్ని మీరు మంచి సత్ఫలితాలను ఇచ్చేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వాటి వల్ల కొంత అనుకూలతలు మీకు బాగా ఉంటాయి. ఏదున్నా కొద్దిగా మిశ్రమమైన ఫలితాలు పొందుతున్నారు కాబట్టి మీ ఆర్థిక విధానాలను చక్కబరుచుకొని ఉపయోగకరమైనటువంటి ఖర్చులు పెట్టుకోవడానికి మీరు శ్రద్ధ వహించండి. మొత్తం మీద సింహరాశి వారు ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి కొన్ని పరిహారాలు చేసుకోండి. లోహమూర్తిగా ఉన్న శుక్రుని యొక్క పీడ, వాటికి సంబంధించిన ఫలితాలలో కొద్దిగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది సింహరాశికి సంబంధించిన శుక్రగోచారం. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్యా రాశి వారికి శుక్రుడు ద్వితీయాధిపతిగా, భాగ్యాధిపతిగా, మొత్తం మీద మీకిన స్థిర చరాస్తులకు సంబంధించిన వాడుగా, ఇన్వెస్ట్మెంటర్గా, తర్వాత ఫెచ్చింగ్ చేసేవాడు, అదృష్టవంతుడిగా శుక్రుని యొక్క ఫలితం కన్యా రాశి వారికి, కన్యా లగ్నం వారికి అనుకూలంగా ఉంది. అయితే ఇప్పుడు ఆ శుక్రుడు కూడా మీకు మంచి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ శుక్రుడు మీకు కన్యా రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పుష్టిం కాంతిం తథా కీర్తి ఇష్టకార్యార్థ సాధనం క్షీరాన్న భోజనం కుర్యాత్ శుక్రై ఏకాదశే ఫలం. ఈ శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉండడం, అందులో స్వర్ణమూర్తిగా ఉండడం, మొత్తం మీద ద్వాదశ రాశులలో శుక్రుని యొక్క ఫలితాలు కన్యా రాశి వారు కూడా బాగా అనుభవించబోతున్నారు. మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. అయితే మొత్తం మీద ఒక శుభకార్యానికి సంబంధించింది, ఒక ప్రయోజనాత్మకమైనటువంటి పనులకు సంబంధించింది, ఇతరులకు ఉపయోగపడే పనులు, కుటుంబానికి ఉపయోగపడే పనులు, మీ స్వలాపేక్షతో చేసే పనులైనా ఇతరులకు ఉపయోగించే పనులందు మీ ఆసక్తి బాగా పెరుగుతుంది. శుభకార్యాల ఆందోళన, శుభకార్యాలకు సంబంధించిన సందడి ఎక్కువగా ఉంటుంది. తర్వాత అనుకోకుండా బంధుమిత్రుల రాకలు, బంధుమిత్రులతో కలయికలు, విందులు, వినోదాలు, భోజనాలు వీటికి సంబంధించినది ఉంటుంది. కన్యా రాశికి సంబంధించినంత వరకు యువకులు, స్త్రీలైనా పురుషులైనా యువకులు చాలా ఉత్సాహాన్ని పొందుతుంటారు. ఈ సందర్భంలో మీకు ఈ శుక్ర సంచారంలో ప్రత్యేకమైనటువంటి కొన్ని కోరికలు నెరవేరే అవకాశాలు కూడా ఉన్నాయి. మిత్రత్వం బాగా పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు కూడా ఫలించే అవకాశాలు ఉన్నాయి. కొత్త మిత్రుల ద్వారా మీరు కొంత ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారికి అత్యంత అనుకూలంగా ఈ శుక్రుడు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అందరూ ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు 21, 23 ఆగస్టు వరకు ఉన్న ఫలితాలలో మెల్లమెల్లగా మీరు అభివృద్ధిలోకి వస్తున్నారు. 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు చాలా మంచి లాభకరమైనటువంటి పనులు మీరు చేయగలుగుతారు లేదా లాభాన్ని పొందగలుగుతారు. 3 నుంచి 13 మధ్యన, సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 మధ్యన ఉన్నటువంటి పరిస్థితులలో కొద్దిగా మెల్లమెల్లగా బాధ్యతలు మీరు నిర్వహించవలసి ఉంటుంది. హస్త నక్షత్ర జాతకులకు ఆనందమైనటువంటి సమయం ఆసన్నమైంది. అందరితో సంతోషంగా కాలం గడుపుతారు. 23 వరకు మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఉన్న ఫలితాలు కూడా మెల్లమెల్లగా మీరు మీ స్వాధీనంలోకి వస్తాయి. సమస్యలను పరిష్కరించుకునేటువంటి దిశగా ఉంటారు. సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 మధ్యన ఏదో ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని పొందేటువంటి పనులు, నిర్ణయాలు చేసే అవకాశాలు ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు మొత్తం మీద 21 నుంచి 23 మధ్యన మీకు రావాల్సినటువంటి ఆదాయము, మీకు చెందవలసినటువంటి డబ్బు, ఇతరుల నుంచి వచ్చేటువంటి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత ఘర్షణ మాత్రం ఉంటుంది, కొంత నిష్ఠూరపడవలసి వస్తుంది. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఉన్న పరిస్థితుల్లో ఏదైనా ఒక దూర ప్రయాణం చేసే అవకాశాలు, అంటే ఏదైనా ఎక్స్కర్షన్ టైప్లో కానీ, వినోదాలకు సంబంధించిన విషయంలో కానీ ఏదో కానీ ఉంటుంది. అలాగే మీకు సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 మధ్యన కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కన్యా రాశికి సంబంధించి కళాకారులు, కవులు, గాయకులు, తర్వాత క్రీడాకారులు, వ్యాపారవేత్తలతో పాటు రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పిల్లలు, అందరు ఎవరికైనా కానీ కన్యా రాశి ఆల్ టైప్ ఆఫ్ ఏజ్, అన్ని రకాల వయసులో ఉన్నటువంటి వారికి ఈ శుక్రుడు కొద్ది మంచి ఫలితాలనే ఇవ్వబోతున్నాడు. అయినప్పటికీ మీరు ఈ శుక్ర గోచారంలో ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి పరిహారాలు కొన్ని చేసుకుంటే ఇంకా మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇది కన్యా రాశికి సంబంధించినటువంటి శుక్ర గోచారం. తదుపరి తులారాశి.
చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల. తులారాశి వారికి మీ లగ్నాధిపతిగా అష్టమాధిపతిగా దశమ స్థానం పొజిషన్లో ఇప్పుడు శుక్రుడు సంచారం చేస్తున్నాడు. అందులో తామ్రమూర్తిగా మీకు యోగించబోతున్నాడు. తామ్రమూర్తి ఫలితాలు కొంతవరకు అనుకూలమే. అయితే వ్యాకులం చైవ నిస్సత్వ అర్థనాశం రిపోర్భయం శ్రీసౌఖ్య అనిమాప్నోతి దశమస్తే భృగోసుతే. తులారాశి వారికి కొంత పిరికితనం, కొంత భయం, ఏం జరుగుతుందో నాకు ఆందోళన చేత మంచి మంచి అవకాశాలను కూడా మీరు సద్వినియోగం చేసుకోలేకపోతారండి. కుటుంబ వ్యవహారాలలో కూడా కొద్దిగా నిస్సత్వ, తర్వాత నిరాశ, నిస్పృహ, అల్ప సంతోషాలతో ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి మీ విషయంలో, తులారాశి విషయంలో ఈ శుక్రగోచారంలో భార్యది లేదా జీవిత భాగస్వామిది వారిదే ఎక్కువగా డామినెన్స్ ఉంటుంది. స్త్రీల విషయంలో ఇది చాలా ఉపయోగపడేది, పురుషుని విషయంలో కొంత ఇబ్బంది కలిగేది. తర్వాత ఏవో కొన్ని వ్యాకుల, అంటే మనస్సు అంత వ్యాకుల పడుతూ ఉంటుందండి. ఒక విషయాన్ని ఏదో చాలా తీక్షణంగా లోతుగా ఆలోచించి బాధపడుతుంటారు. ఏదైనా కానీ మీరు అతి ఆలోచనలు దూరం పెట్టండి. శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోండి. బలవర్ధకమైన ఆహారం తినండి. బలాన్ని సంపాదించుకోండి. అయినంత వరకు పరస్పర అవగాహనతో స్త్రీ సంబంధమైన వ్యవహారాల్లో, స్త్రీ సౌఖ్య విషయంలో పరస్పర అవగాహన, అంటే సామాన్యంగా చీటికి మాటికి అలగడాలు, కోపాలు, తాపాలతో మంచి ఆనందదాయకమైనటువంటి క్షణాలు కొద్దిగా ఇబ్బందులకు గురి చేస్తుంది. అంటే భార్యాభర్తలకు ఈ శుక్రగోచారం తులారాశి వారికి మాట పట్టింపులు, కొద్ది ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల స్త్రీ సౌఖ్యం హాని అన్నాడు. సరే, అలాగే తర్వాత వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు కొద్దిగా అంత తొందరగా కాకపోవచ్చు, కొంచెం టైం పడుతుంది. ఈ యొక్క తులారాశి నుంచి బయటపడగానే వివాహ ప్రయత్నాలు తులారాశి వారికి వినియోగిస్తుంది. ఉద్యోగాలలో కూడా పదోన్నతులు పొందడానికి కూడా ఈ యొక్క తులారాశికి శుక్రుడు కర్కాటక రాశుల నుంచి బయటపడ్డాకనే అనుకూలత వస్తుంది. కాబట్టి ఇది మీరు తులారాశి వారు శుక్ర గోచారం, శుక్ర ప్రీతి కోసానికి ఎక్కువ ప్రయత్నాలు చేసుకోవాలి, ఎక్కువ పరిహారాలు చేసుకోవాలి. దానివల్ల కొంత మీకు అనుకూలత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులు వృత్తి విషయంలో కొంత ఘర్షణ పడతారు. అలాగే కుటుంబ వ్యవహారాల్లో 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు కొంత సంతృప్తి చెందుతారు. వృత్తి విషయంలో కూడా కొంత సంతృప్తి చెందుతారు. తర్వాత సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 మధ్య ఉన్న కాలం వృత్తి విషయంలో కొంత మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు ప్రారంభంలో ఆనందంగా ఉంటుంది. ఆగస్టు 23 వరకు, ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు చిన్నపాటి ఘర్షణ ఇంటి యందు కానీ, మీరు చేస్తున్నటువంటి పని యందు కానీ కొద్దిగా భేదంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మీకు సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 పరిస్థితులు అత్యంత అనుకూలంగా మార్పులు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు కొంత ఒత్తిడితో పనులు, ప్రయాణాలు, కొంత ఆర్థిక పరిస్థితుల ఒత్తిడి ఉంటుంది. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 3 మధ్యన ఉన్న కాలం మీకు అత్యంత అనుకూలమైంది. మంచి అధికారుల యొక్క సహకారం, ఇంటి వ్యక్తుల యొక్క సహకారం, మిత్రుల సహకారం పొందగలుగుతారు. అలాగే సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13లో చిన్నపాటి కొద్ది ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద తులారాశి వారు ఈ వీడియో చివరిలో ఉన్న పరిహారాలు చేసుకొని మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది తులా రాశి వారికి శుక్రగోచారం. ఆ తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చిక రాశి వారికి ఈ యొక్క శుక్రుడు వ్యయాధిపతిగా, సప్తమాధిపతిగా ఉంటాడు. అలాంటి వ్యక్తి, అలాంటి శుక్రుడు వృశ్చిక రాశికి భాగ్యస్థానంలో సంచారం జరుగుతుంది. అందులో రజితమూర్తిగా యోగించబోతున్నాడు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో ఉన్న శుక్రుడు కొంత మంచి ఫలితాలు ఇస్తాడు. వస్త్రలాభం, మహారోగ్యం, గురుభక్తి, స్వధర్మకృతు, చిత్తశుద్ధిరభిష్టార్థ, నవమస్తే భృగేసుతే. మొత్తం మీద ఏకాగ్రత పెరుగుతుంది. మీరు చేసే పని యందు ధ్యాస పెరుగుతుంది. ఇతరుల అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటారు, ఇతరుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుంటారు, ఈ కుటుంబ సలహాలను దృష్టిలో పెట్టుకుంటారు. అన్ని పెట్టుకొని మంచి వరకు కొంత అభివృద్ధికరమైనటువంటి పనుల యందు ఇన్వాల్వ్మెంట్ అవుతారు. అంటే మీరు కృషి చేస్తారు, మంచి ఫలితాలు పొందుతారు. అదృష్టం అనేది పక్కకు పెడతారు. మనం చేసే పని చేస్తే అన్ని బాగా అవుతుంది అని ఒక
ఆ యొక్క మీమాంసతో మీరు ముందుకెళ్తారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి రజతమూర్తిగా ఈ శుక్రుడు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అందులో విశాఖ నక్షత్ర జాతకులకు ప్రయాణాలు, ఒత్తిడులు, తర్వాత ఆర్థికమైన ఒత్తిడులు, యాత్రలు ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఉన్న పరిస్థితులు మీకు మంచి కలిసి వచ్చే కాలం. సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 కూడా మీకు కొంతవరకు కలిసి వచ్చే కాలం. కొద్దిగా ఖర్చులు అధికంగా ఉండే కాలం. కొద్దిపాటి ఘర్షణలు స్వబంధువులతో ఉండేటువంటి అవకాశం ఉంది. అనురాధ నక్షత్ర జాతకులకు ప్రారంభంలో ఆగస్టు 23 వరకు మిశ్రమ ఫలితాలు బాగా ఉన్నాయి. తర్వాత ప్రయాణ సూచనలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ సత్ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 మీకు అన్ని విధాలా కలిసి వచ్చే కాలంగా ఉంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మికమైన ఖర్చులు, ఆ తర్వాత ధర్మపరమైనటువంటి ఖర్చులు, మరి మీకు సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఉన్న పరిస్థితుల్లో కొద్దిగా ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి కొన్ని పరిహారాలు చేసుకున్నట్టయితే శుక్ర గోచార ఫలితాలు మీకు కొంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది వృశ్చిక రాశి వారికి సంబంధించిన శుక్ర గోచారం. తదుపరి ధనురాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనురాశి వారికి అష్టమ స్థానంలో శుక్ర సంచారం. అష్టమ స్థాన శుక్ర సంచారం అనుకూలమే, కానీ లోహమూర్తిగా ఉన్నాడు. లోహమూర్తిగా యోగించేదానికి కానీ కొంత పరిహారాలతో శుక్రుని యొక్క ఫలితాలు మనం బాగా పొందాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దుఃఖనాశో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనమర్థాప్తి అష్టమి భృగునందని. ఇక్కడ అధికారులతో, రాజకీయ నాయకులతో, ఉన్నతమైన ఉద్యోగులతో సంబంధాలు, తర్వాత బంధుమిత్రుల సమాగాలు, వివాహ సంబంధం, శుభకార్యాలకు సంబంధించిన మాట ముచ్చట్లు, మొత్తం మీద మహాసౌఖ్యం పొందే అవకాశాలు ఉన్నాయి. మనసులో ఉన్న దుఃఖం కూడా కొంత దూరం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ లోహమూర్తిగా వీటిని పూర్తిగా తగ్గించకుండా కొంత ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఆయనను ప్రసన్నంగా చేసుకున్నట్టయితే అష్టమంలో ఉన్న శుక్రుడు మీకు మంచి ఫలితాలే ఇస్తాడు. మూల నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆరోగ్యపరమైన విషయంలో కొద్దిగా నడత ఉంటుంది 23 వరకు. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు ధనలాభాలు, ఆకస్మికంగా కొన్ని లాభాలు చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 మధ్యన మిశ్రమ ఫలితాలు పొందుతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఆగస్టు 21 నుంచి 23 ఉన్న ఫలితాలు ఆనందంగా ఉన్నాయి. 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఉన్న ఫలితాలలో కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 23 ఫలితాలు మీకు అదృష్టంగా కలిసి వచ్చే కాలంగా భావించాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆగస్టు 21, 23 మధ్యన కొంత మిశ్రమ ఫలితాలు. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 3 మధ్యన మంచి ఫలితాలు. సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 మధ్యన కొద్దిగా మధ్యస్థ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ధనురాశి వారు శుక్రుడిని ప్రసన్నం చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. మరి ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి శుక్ర పరిహారాలు చూసుకొని మీకు చేతనైంది, చేయగలిగింది చేయండి, అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఇది ధనురాశికి సంబంధించిన శుక్ర గోచారం. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు. 5వ స్థానాధిపతిగా, 10వ స్థానాధిపతిగా మరి ఈ శుక్రుడు మీకు ప్రస్తుతం 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 7వ స్థానం శుక్రుడికి అత్యంత అనుకూలము కాదు, కానీ మరీ ప్రతికూలమైతే కూడా కాదు. కాబట్టి మకర రాశి వారు చాలా తర్జన భర్జన చేస్తూ చాలా లౌక్యమైన ఆలోచనలతో మీరు కొన్ని ఫలితాలను పొందవలసి ఉంటుంది. తాపకోపస్తదా భీతి సర్వదా క్లేశజీవనం స్త్రీజాఢ్యం మేహరోగాది భృగౌ సప్తమగే ఫలం. అధిక తాపత్రయాలు, కోపాలు, దీర్ఘకాలికంగా బాధిస్తున్నటువంటి వ్యాధులకు సంబంధించిన విషయంలో ఉపశమనం కొంత కరువు. అందులో డయాబెటిక్ పేషెంట్స్, మకర రాశికి సంబంధించిన డయాబెటిక్ పేషెంట్స్ మరొకసారి చెక్ చేయించుకోండి. ఔషధాలు మార్పులు చేర్పులు ఏదైనా చేసేది ఉంటే చేయండి.
మీకు అన్ని విధా బాగుంటుంది. అదిగాక మీరు అతి వ్యామోహంతో అతిమోహంతో కూడా సమస్యలు, అంటే చేసిన పనే 10 సార్లు చేయాలని, తిన్నదే 10 సార్లు తినాలని, ఇతరులు వద్దన్నా కూడా వద్దన్న పనులు చేయాలని, ఇలాంటి తాపత్రయంతో కూడా మీరు శారీరకంగా నిస్సత్వంలోకి వస్తారండి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మకర రాశి వారు కొంత కొన్ని సమస్యలు అధిగమించాలంటే ఒక నిర్దిష్టమైన, అంటే ఒక నిష్ఠా జీవితం, ఒక క్రమశిక్షణతో ఉన్న జీవితం మీరు అవలంబించడానికి పూనుకోవాలి. అంటే ఇది మరొక లౌక్యంలో చెప్పాలంటే అయ్యప్ప స్వామి భక్తుల్లాగా ఉండాలి అని కూడా అంటారు. అయితే ఇదంతా ఏమిటి అంటే తెలిసి తెలియని ఆలోచనలతో శారీరకంగా నియంత్రణ తప్పి అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు. తర్వాత అతి ఆలోచనలు దూరం పెట్టాలండి. అతి ఆలోచనలు దూరం పెట్టుకొని మంచి చేయాలి. ఈ సమయం ఎలాంటిదంటే భార్యతో కూడా వేళాకోళం చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఇవి. ఎదుటి వాళ్ళు తప్పుగా భావించేటువంటి పరిస్థితులు, తొందరగా అనుమానాలకు తావిచ్చేటువంటి పరిస్థితులు ఈ శుక్రుడు కలుగజేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు 21, 23 మధ్యనున్న కాలం కొంత అనుకూలం ప్రతికూలంతో ఉంది. 23 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఉన్న పరిస్థితుల్లో కొంత మీకు సంతోషకరమైనటువంటి మాటలు వింటారు, సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు, సంతోషకరమైన పనులు చేస్తారు. సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 వరకు కుటుంబంలో భార్యాభర్తల మధ్యన కొంత వ్యవహారాలలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. లేదా రుణ సమస్య ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు ఆగస్టు 23 వరకు చాలా ఆనందంగా ఉంది. ఆ తర్వాత పరిస్థితులు కూడా కొంత మిశ్రమంగా బాగానే ఉంది. ఆ తదుపరి మీకు సెప్టెంబర్ 3, 13 మధ్యన కూడా మీరు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే మీరు పొందగలుగుతారు. ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఇంటి యందు 23 వరకు ఉంటుంది. ఆ తదుపరి 23 నుంచి సెప్టెంబర్ 3 మంచిగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 కూడా కొన్ని మిశ్రమ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఏంటంటే మకర రాశి వారికి సామాజిక జీవితంలో చాలా గొప్పదనం ఉంటుందండి. మీ వ్యక్తిగత జీవితం, మీ మనస్సులో భావాలు, మీ మనస్సు, మీ ఆంతరంగిక జీవితం, మీ కుటుంబ సభ్యుల మధ్యనే ఈ సమస్యలకు ఎక్కువగా ఉంటాయి. బట్ ఇన్నర్ సైడ్, మీ ఇన్నర్ లైఫ్ అదేదో దానికి సంబంధించింది. ఇది సామాజికంగా ఇబ్బందులు లేవు. మరి మకర రాశి వారు వీడియో చివరిలో ఉన్న పరిహారాలు చూసుకొని పరిష్కారం చేసుకోండి. కొంతవరకు మీకు ఈ దుష్ఫలితాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది మకర రాశికి సంబంధించిన శుక్రగోచారం. తర్వాత కుంభరాశి. కుంభరాశి ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయ కుంభం. కుంభరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతిగా మహాయోగకారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడు మీకు 6వ స్థానం అంత అనుకూలం కాదు, కానీ స్వర్ణమూర్తిగా దుష్ఫలితాలను రాకుండా చూస్తున్నాడు. అసలు ఆయన స్వర్ణమూర్తిగా కాకుంటే మీకు చాలా ఘోరమైన ఫలితాలు ఉంటాయి. కానీ స్వర్ణమూర్తిగా కొంత ఎంత మంచి ఫలితాలు ఇవ్వాలని ఇవ్వకుండా చెడు ఫలితాలను రానియకుండా ఆపగలిగే శక్తి మాత్రం వచ్చింది ఆయనకు. విరోధ శత్రుపీడాచ జ్ఞాతీనాంచ విరోధత ఆయాసో ధారపుత్ర అద్యై షష్టగే భృగునందనే. కోర్టు వ్యవహారాలు, తగాదాలు, ఆర్థికపరమైన సమస్యలు, ఆస్తిపరమైన సమస్యలు, సంబంధాల అనుబంధాలకమైన సమస్యలు, పిల్లల భార్య వాళ్ళ ఆరోగ్యాలు అనారోగ్యాలు ఈతి బాధల్లాగా ఇసురోమంటున్నట్టుగా ఉంటుంది. కానీ వీటిని మెల్లమెల్లగా అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ఎవరితో కూడా అత్యంత విరోధాలు లేకుండా చూసుకోండి. శత్రుత్వాలకు దూరంగా ఉండండి. తర్వాత ముఖ్యంగా మీ తోడబుట్టిన వారు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు, జ్ఞాతులు, ఇంకా అంటే పాలివాళ్ళు అంటారు, అలాంటి వాళ్ళకు సంబంధించిన వ్యవహారాలలో అసలే తలదూర్చకండి. కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. సెప్టెంబర్ 13 తర్వాత మీ పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాల్లో చిక్కు సమస్యలు ముడివిప్పుకోవాల్సి ఉంటుంది. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కొంత అనుకూలతలు ఉన్నాయి. కొంతవరకు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి సెప్టెంబర్ 13 వరకు. శతభిష నక్షత్ర జాతకులకు ఆర్థిక సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు అవుతాయి.
కొంత మీకు అనుకూలతగా ఉంది. మరి ఆర్థికపరమైన వ్యవహారాలలో కుటుంబ సమస్యలు కూడా కొన్ని ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదో ఒక ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమానికి మీ సహాయ సహకారాలు అందజేయడానికి ఉద్యుక్తురాలు అవుతారు. మీ చేత ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు ప్రయాణాలతో సతమతమవుతుంటారు. ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. కొంత ఆర్థికపరమైన విధానాలలో మిత్రులతో బంధువులతో నిష్ఠూరాలు పడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కుంభరాశి వారు ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి పరిహారాలు కొన్ని చేసుకొని కొంత మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది కుంభరాశికి సంబంధించిన శుక్రగోచారం. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశికి ఈ శుక్రుడు తృతీయాధిపతిగా అష్టమాధిపతిగా పంచమ స్థానంలో ఉన్నాడు. మరీ చెడు ఫలితాలు కావు, మరీ వినూత్నమైనటువంటి ఫలితాలు కాకుండా ఉన్నాడు. అందులో ఆయన రజితమూర్తిగా ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, యోగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు దుష్ఫలితాలు తగ్గవచ్చు. మనకు ఉండేటువంటిది ఏంటంటే దాసీ భృత్య జనాలాభ నిత్యమృష్టాన్న భోజనం ధనధాన్యాదభిష్టార్థ పంచమస్తే భవేద్భృగౌ. ఎవరు ఏమన్నా అనుకోనండి, నేను చేయవలసిన పని నేను చేస్తాను, అది నా ధర్మ, అది నాకు తెలుసు అని ఇట్లాంటి పనులు చేస్తుంటారు. ఇట్లా అనుకుంటూ మీరు కొన్ని పనులు చేస్తుంటారు, కొంత ఖర్చు పెడుతుంటారు. కుటుంబ పరంగా కూడా కొంత ఖర్చు పెడుతుంటారు, అభివృద్ధి పరంగా కొంత ఖర్చు పెడుతుంటారు, మీ కింద పనిచేసే వారికి కూడా కొంత ఖర్చు పెడుతుంటారు. కొంత వారి చేత కూడా మంచి లాభాలు పొందుతారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం, కొత్త ఉద్యోగుల చేత మీకు కొంత లాభం పొందడం, ఇట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి జనంతో ఉన్న అనుబంధంలో కూడా కొన్ని మంచి ఫలితాలే ఉన్నాయి. తర్వాత ఏదో ఒక రకంగా మీరు ప్రతినిత్యం కూడా మృష్టాన్నాలు అంటే ఇక్కడ ఏమిటి అంటే మన ఇంట్లో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భాలు, ప్రత్యేకమైన సమావేశాలు, ఆహ్వానాలు, ఆతిథ్యాలు, ఇవన్నీ డిన్నర్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇందులో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ కాకుండా చూసుకోండి. తర్వాత మంచి అభివృద్ధికరమైన పథకాలను రచించే అవకాశం మీకు బాగా ఉంది. తర్వాత పిల్లల భవిష్యత్తు, వారికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేటువంటి అవకాశం మీకు మంచిగా ఉంది. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, వాళ్ళ విద్యలు, వారికి సంబంధించినది, పెళ్ళిళ్ళైన వారి యొక్క సమస్యలు ఏవైనా ఉండండి. మొత్తం మీద మీ స్వవిషయంలో మీరు ఎలా రచన చేసుకుంటే అలాంటి స్క్రిప్ట్ మీరు తయారు చేసుకోవడానికి ఈ శుక్రుడు మీకు మంచి అవకాశం ఇస్తున్నాడు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగా కుటుంబ సమేతంగా కానీ ప్రత్యేకమైనటువంటి హోదాలో కానీ ప్రత్యేకంగా ప్రయాణాలు సాగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి సహకారాలు, మంచి సహాయ సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో కొంత నిష్ఠూరపడే అవకాశాలు సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 ఉన్నాయి. అయితే అందులో మీరు కృతకృత్యులు అవుతారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కొన్ని వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. బాగా ఆలోచించే పని చేస్తారు. కొంత అనుకూలత ఉన్నాయి, కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. మరి ఇది 23 వరకు. ఆగస్టు 23 తర్వాత మీరు ఏదైనా ఒక దూర ప్రయాణం చేయవచ్చే అవకాశాలు కానీ, కుటుంబ సమేతంగా కానీ, అవి ఎలాంటిది ఒక ఉపయోగకరమైనటువంటి పని ఏదో ఒకటి చేయడం అనేది జరగవచ్చే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13కున్న పరిస్థితులు అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితులు. అన్నీ కూడా అంటే మీరు అన్ని అనుకున్నట్టుగా జరిగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా అనుకూలంగా 23 వరకు అత్యంత ఉత్సాహంగా ఉంటారండి. ఆ తర్వాత కొంతవరకు ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తుంటారు. మరి సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13న ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. మొత్తం మీద మీనరాశికి శుక్రుడు కొంత యోగించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి శుక్ర ఫలితాల కోసం చేయవలసినటువంటి పరిహారాలను సూచిస్తున్నాను. ఆ యొక్క పరిహారాలను చేసుకున్నట్టయితే మీకు శుక్ర ఫలితాలు అనుకూలంగా, కర్కాటక రాశిలో సంచార ఫలితాలు మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఇందులో ఒక రకంగా చెప్పాలంటే నేను వీటి గురించి ఒక ప్రత్యేకమైన వీడియో కూడా ఒకటి పెడుతున్నాను. ఏ రాసుల వాళ్ళు దీంట్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ రాసుల వాళ్ళు ఎలా ఉండాలి అనేది. మొత్తం మీద పరిహారాలు మాత్రం అందరూ చేసుకుంటే చాలా మంచిది. ఈ యొక్క విషయాన్ని అయినంత వరకు ఈ మధ్యన మారినటువంటి శుక్రుని గోచార ఫలితాలు కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క యోగ మంజరి ద్వారా ఈ శుక్రుని గోచారం ట్రాన్సిట్ రిజల్ట్స్ ఇస్తున్నాను. ఈ శుక్ర గోచార ఫలితాలను పొందడానికి సహజంగా మీరు
ఈ శుక్ర గోచారానికి ధాన్య రూపకంగా అయితే అలచందలు దానం చేయాలి. ప్రత్యేకంగా లక్ష్మీ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా పఠించాలి. తరచుగా అమ్మవారి దేవాలయాన్ని సందర్శించుకోవాలి. గో సేవ చెయ్యాలి. తర్వాత గోమాతను పూజించాలన్నమాట. పేదలకు, పేద విద్యార్థులకు, అందులో ఆడపిల్లలకు సంబంధించిన విద్యాదానం కొంత చేయాలి, అనుకూలంగా ఉంటుంది. శుక్రుని స్తోత్రం కానీ, శుక్రుని యొక్క అష్టోత్తరం కానీ, శుక్రుని యొక్క మూలమంత్రం కానీ, శుక్రుని యొక్క గాయత్రి మంత్రం కానీ ప్రతినిత్యం కూడా చేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మీకు శుక్ర గాయత్రి మంత్రాన్ని ఒకటి తెలియజేస్తున్నాను. ఓం భృగుజయాయ విద్మహే దివ్య దేహాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. మరొకసారి, భృగుజయాయ విద్మహే దివ్య దేహాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ శుక్ర గాయత్రిని ప్రతినిత్యం ఉదయం 20 సార్లు, సాయంత్రం 20 సార్లు కానీ, లేదా ఉదయం 20 సార్లు ఖచ్చితంగా ఈ శుక్ర సంచారం జరుగుతున్నంతసేపు చేయండి, అనుకూలంగా ఉంటుంది. శుక్ర అష్టోత్తరాలు, శుక్రుని ప్రార్థనా శ్లోకం, నవగ్రహ స్తోత్రంలో ఉన్నటువంటి శుక్ర ప్రార్థనా స్తోత్రం చదువుకున్నా బాగుంటుంది. పాలు పెరుగు దానాలు చేయండి. దేవాలయ పూజలలో పాలు పెరుగు పంపించండి. పాఠశాలకు కూడా పిల్లలకు ఎవరికైనా పాలు పెరుగు ఇలాంటివి కూడా దానం చేయండి. తెల్లటి వస్త్రాలు కూడా దానం చేయండి, బాగా ఉంటుంది. అదేవిధంగా మీరు కలపెట్టినటువంటి ఏదైనా ఒక కార్యక్రమాన్ని, బృహత్ కార్యక్రమాన్ని ఏదో రూపకంగా మీరు కొంతవరకు దాన రూపకంగా చేసినట్టయితే, అంటే ఇక్కడ పిల్లల చదువులు లేదా పిల్లల పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా కొంత మీరు ఏదైనా ఒక గిఫ్ట్ రూపకంగా ఇవ్వండి, అది బాగానే ఉంటుంది. మీకు చాతనైనంత వరకు శుక్ర గోచారానికి శుక్ర గాయత్రి మంత్రాన్ని అనునిత్యం మాత్రం చేసుకోండి. అమ్మవారి దేవాలయాన్ని మాత్రం సందర్శించుకోండి. మరి ఆడవాళ్ళైతే ప్రత్యేకంగా సాయంకాలం వేళ ఇంట్లో దీపం వెలిగించి, అంటే లైట్లు కాదండి, దేవుడి దగ్గర కానీ ఎక్కడైనా ప్రత్యేకంగా కానీ నెయ్యి దీపాన్ని వెలిగించి లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరం ప్రతినిత్యం చేయండి. లక్ష్మీ సహస్రనామాలు శుక్రవారం చేయండి. అది అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా మీకు తోచినటువంటి పరిహారాలు కూడా చేసుకోవచ్చు. ఇది మామూలుగా శుక్ర గాయత్రికి సంబంధించిన ఇదే ప్రాధాన్యత ఉంది. శుక్ర గాయత్రి మంత్రాన్ని మీరు అయినంత వరకు జపం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ కర్కాటక రాశిలో శుక్ర గోచారానికి సంబంధించినటువంటి పరిహారాలు. మరి దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వత్రా అందరికీ కూడా శుభం కలగాలని కోరుతున్నాను. శుభం.